హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ కుక్కర్ రెసిపీ ఒకటి చూద్దాము. అది వెజ్ బిర్యానీ రైస్ కుక్కర్ అండి. చాలా ఈజీగా అయిపోద్ది రెసిపీ. మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. వెజిటబుల్స్, గరం మసాలా ఉంటే సరిపోతుంది అండ్ ఒక రైస్ కుక్కర్ ఉంటే సరిపోతుంది. మనకి స్టవ్ వాడే పని కూడా లేదు కాబట్టి రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో ఒకసారి చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి వెజిటబుల్స్ అండి. క్యారెట్, బీట్రూట్, పొటాటో, బఠానీ, పచ్చి బఠానీ, టమాటో, ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ. నాకు ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయండి, సో నేను ఇవే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గరం మసాలా, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క, స్టార్, జీడిపప్పు. ఇది వచ్చి స్టోన్ ఫ్లేవర్ అండి. ఇది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది బిర్యానీకి. నెక్స్ట్ బియ్యం. నెక్స్ట్ వచ్చి నెయ్యి అండి. నేను కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేస్తున్నాను. సో నెయ్యి తీసుకున్నాను. ఇంకా ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్. ఇదైతే అల్లం వెల్లుల్లి అండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రైస్ కుక్కర్లో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి వేసుకున్నామండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకుందాం. దీంట్లో చూడండి, ఘీ అంతా కరిగిపోయింది, హీట్ ఎక్కింది. ఇందాక పెట్టుకున్న దినుసులు కూడా దీంట్లో వేసేసుకుందాం. కొంతసేపు వేగాలండి. చూడండి, వేగిపోయినాయి జీడిపప్పును మసాలా. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా వేసేద్దాము. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసేస్తున్నాము. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఒకసారి కలిపేసుకున్నాము. ఆనియన్స్ వేగిన తర్వాత మిగతా వెజిటబుల్స్ కూడా వేసేసుకుందాం. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాము. ఇప్పుడు మనం మిగతా వెజిటబుల్స్ కూడా వేసేస్తున్నాం అండి. దీంట్లో ఫస్ట్ క్యారెట్ వేస్తాము. నెక్స్ట్ వచ్చి బీట్రూట్, పొటాటో, టమాటో, నెక్స్ట్ బఠానీ అండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఒక 2 minutes సాట్ చేసుకున్నాము. ఆ తర్వాత రైస్ వేసుకుంటాం అంతే. ఒక 2 minutes అయితే నేను మూత పెడతాను. ఉడుకున్నాయండి, ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు, ఉప్పు వేద్దాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఒకసారి కలిపేస్తున్నామండి. మనం బీట్రూట్ వేసుకున్నాం కాబట్టి కలర్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేద్దాము. నేనైతే 1:2 రేషియోలో నానబెట్టుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టాను. ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. అంతే అండి, ఇంక మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్నాం కదా, జస్ట్ ఒక 10 minutesలో మనకి కుక్ అయిపోద్ది. ఇది రైస్ కుక్కర్ కీప్ ఫామ్లోకి వచ్చిందండి. మనం ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసుకుని చూద్దాం. ఒక్కసారి కలుపుకుందామండి, వెజిటబుల్స్ అన్నీ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు. మనం పసుపు వేసాం కాబట్టి కలర్ కూడా మంచిగా వచ్చింది.
అయిపోయింది కదా అని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంతో క్విక్గా అయిపోద్ది బిర్యానీ అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను స్పైసెస్ అవి ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి మసాలా పౌడర్ వేయలేదు. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మనం రైస్ కుక్కర్లో ఆల్మోస్ట్ ఒక 20 minutesలో చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి.